అంటే మీరు ఇంతకుముందు చెప్పారు రాజశేఖర్ రెడ్డి కొన్ని విధానాలకు నేను అనుకూలంగానే ఉన్నాను, ఆయన అభినందిస్తున్నాను కూడా చెప్పారు మీరు. అయితే రాజశేఖర్ రెడ్డితో పోలిస్తే ఆయన తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలించే సమర్థత ఉన్న నాయకుడు అంటారా? మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి ఉంది, రాజశేఖర రెడ్డి గారి విధానాలు అన్నారు. రాజశేఖర రెడ్డి గారి విధానాలు వేరు, రాజశేఖర రెడ్డి గారు చేసిన కొన్ని పనులు వేరు. రాజశేఖర రెడ్డి గారు విధానాలన్నిటితో నేను ఏకీభవించడం లేదు. విధానాలు అంటే ఏమంటారు? విధానాలు అంటే ఇప్పుడు ఒకటి ఉంది, జలయజ్ఞం ఉంది. జలయజ్ఞం అనేది అది టూ మచ్ బర్డన్. ఆయన అన్ని ప్రాజెక్టులు ఒకసారి తీసేశారు. ఒకటేసారి తీసుకోవడంతో ఏమైందంటే అన్నిటికూ లక్షల కోట్ల డబ్బు కావాల్సి వస్తుంది. దీంతో ఏ ప్రాజెక్టు పని పూర్తి కాదు. 1 by 1 చేసుకుంటూ రావాల్సిందే తప్ప, లేదా ఒకసారి 2, 3 మన ఖజానాకు ఉండే శక్తిని బట్టి నిర్ణయం చేసుకోవాల్సిందే. కానీ అన్నిటినీ ఒక్కసారిగా ప్రారంభించడము, అనౌన్స్ చేయడము, ఏది పూర్తి కాకపోవడము, దాంట్లో ప్రతిదీ చిక్కుల్లో పడడము అనేది నచ్చలేదు. తర్వాత అందరికంటే ఆయన మేలు చేసింది చాలా పేద ప్రజలకు దీంతో చేసినారు. ఏది? ఆరోగ్యశ్రీతో పథకం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయిని పెంచగలిగి ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బు పోకుండా ప్రభుత్వమే కోపం చేసి స్టెప్ కూడా తీసుకొని ఉంటే, అనుసంధానంగా తీసుకొని ఉంటే ప్రభుత్వానికి చాలా లాభపడేది. కానీ అల్టిమేట్గా ఏమైందంటే ఈ ఆరోగ్యశ్రీని అడ్డం పెట్టుకొని బెనిఫిట్ అయ్యేవాళ్ళేమో బెనిఫిట్ అయ్యేవాళ్ళు, కానీ ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకోవడం కూడా దాంతో కూడా ఎక్కువైపోయింది. ఇటువంటివి కాబట్టి విధానాలనే దానికి కొన్ని కార్యక్రమాలు అనే దానికి చాలా తేడా. ఆయన విధానాల్లో అనేక కార్యక్రమాలు జరిగిండొచ్చు, వాటిల్లో కొన్ని నాకు నచ్చినాయి. అందులో ముఖ్యంగా ఏమిటంటే రాయలసీమకు సంబంధించినవి. అవి కూడా ఎందుకు ప్రత్యేకంగా ఆయన పేరే నేను చెప్తున్నానంటే, అది వరకు చాలామంది నాయకులు రాయలసీమ గురించి మాట్లాడినారు, కానీ ఏ ఒక్కరు వెంట్రుక వాసి కూడా రాయలసీమకు చేయలేదు. కనీసం ఆయన పట్టుబట్టి తన సీట్ను రిస్క్ తీసుకొని నీకు పోతిరెడ్డిపాడును వెడల్పు చేయడం అనేది, తర్వాత ఇక్కడ ఆర్టీపీపీని దీని కెపాసిటీని పెంచడం అనేది ప్లాన్ చేసినాడు. వర్క్ స్టార్ట్ చేసినాడు, వర్క్ జరిపించినాడు. అయితే దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం అనేది ఆ 2 పనులకు పెద్ద విఘాతం అయిపోయింది. తర్వాత ఆయనకు ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఆయనకు ఉండేటటువంటి చొరవ కానీ అంకితభావం కానీ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు రాయలసీమ నుండి అతనికి తోడ్పడలేదు. ఎంతసేపు ఉన్న వీళ్ళు స్వార్థమే కానీ ఆయనకు ఇంకా పనులు చెప్పడం కానీ, డబ్బు కేటాయించడానికి ఆయన సిద్ధంగా ఉన్న తెచ్చి దాంట్లో ఉపయోగించడం కానీ చేయడం అనేది లేదు. పోగా ఆయన చేయాల్సినవి కొన్ని నాకు తెలిసి మా ఊరి పరిస్థితే ఉంది. ఆయన ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీని, ఒక వెటనరీ కాలేజీని, అగ్రికల్చర్ కాలేజీని ప్రొద్దుటూరుకి ఇవ్వాలనేది ఆయన సంకల్పించినాడు. దాన్ని వద్దన్నే పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడి నుండి. ఆఖరికి వాళ్ళని తృప్తిపరచడానికి ఒకటి రద్దు చేసి ఒకటి మాత్రం ఆయన పట్టుబట్టి ఇక్కడే వెటనరీ కాలేజీ ఇచ్చేటట్టు చేశారు. కాబట్టి ఇట్లాంటి డ్రాబ్యాక్స్ కూడా ఆయనకు చాలా ఉన్నాయి. ఆ స్థాయిలో ఉండేవాళ్లకు కొన్ని ఎంత వస్తుంటుందో అంత ప్రతిబంధకాలు కూడా ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. నేను మీ రమణారెడ్డిని, రచయితను, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.